నమస్కారం, ఎల్ఆర్టీ న్యూస్కి స్వాగతం. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. పలు వార్డులను పరిశీలించిన కలెక్టర్. వేములవాడ బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలు. ఛత్రపతి శివాజీ జయంతి వేడుకల్లో పాల్గొన్న ప్రభుత్వ పాల్ శ్రీనివాస్. ప్రభుత్వ గర్ల్స్ హాస్టల్ను సందర్శించిన కలెక్టర్. సాగునీరు లేక పంటలు ఎండిపోతున్నాయని రైతుల ఆవేదన. సిరిసిల్ల పట్టణం నిత్యం స్వచ్ఛత పచ్చదనంగా పరిశుభ్రంగా ఉండాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఆదేశించారు. సిరిసిల్ల పట్టణంలోని కొత్త చెరువు, పాత బస్టాండ్, సంజీవయ్య నగర్, పద్మనగర్, వెంకంపేట, కార్గిల్ లేక్, కొత్త బస్టాండ్, రైతు బజార్, బైపాస్ రహదారులు, బతుకమ్మ ఘాట్ను క్షేత్రస్థాయిలో బుధవారం తనిఖీ చేశారు. సిరిసిల్ల ప్రధాన రహదారి మధ్యలోని డివైడర్కు కావాల్సిన మరమ్మతులు, మొక్కల పెంపకం చేపట్టాలని సూచించారు. స్పెషల్ డ్రైవ్ చేపట్టి అన్ని ప్రధాన రహదారులు నిత్యం శుభ్రం చేయించాలని అధికారులను ఆదేశించారు. బతుకమ్మ ఘాటు వద్ద ఉన్న షటర్లు అద్దెకిచ్చేందుకు వేలం వేసి ఆయా రోడ్లలో అనుమతి, లైసెన్స్ లేని దుకాణాలను తొలగించాలని సూచించారు. అన్ని దుకాణాల ట్రేడ్ లైసెన్సులు పరిశీలించాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ పర్యటనలో మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య, ఏఈ స్వామి, సిబ్బంది ఉన్నారు. శివాజీ మహారాజ్ సిద్ధాంతాలను ప్రతి ఒక్కరూ ఆచరించాలని వేములవాడ బీజేపీ పట్టణాధ్యక్షుడు డాక్టర్ రాపులి శ్రీధర్ అన్నారు. బుధవారం వారి జయంతిని పురస్కరించుకుని బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో బీజేపీ నాయకులతో కలిసి మాంకాళి చౌరస్తాలో వారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ సీనియర్ నాయకులు ప్రతాప రామకృష్ణ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహారాష్ట్రలో అధికారికంగా నిర్వహించే శివాజీ జయంతి వేడుకలను రాష్ట్రంలో కూడా జరపాలని ప్రభుత్వాన్ని కోరారు. హిందూ సామ్రాజ్య స్థాపన కోసం పోరాడిన మహనీయుడు అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు రేగుల మల్లికార్జున్, రేగుల సంతోష్ బాబు, సంటి మహేష్, రాజ్ కుమార్, రేగుల శ్రీకాంత్, రేణికింది అశోక్, బుర్ర మనీషా, సగ్గు రాహుల్, అన్నం నర్సయ్య, మామిళ్ల లక్ష్మణ్, మహిళా అధ్యక్షురాలు రాధిక, బూత్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఛత్రపతి శివాజీ గారి జయంతి వేడుకలు బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. మరి హిందూ సామ్రాజ్యం కోసం పోరాటం చేసిన యోధుడు ఛత్రపతి శివాజీ గారు ఔరంగాబాద్ మొఘల్ చక్రవర్తులను ఎదిరించి దాదాపు 23 ఏళ్ల పోరాటం చేసి పెద్ద ఎత్తున హిందూ సామ్రాజ్యం కొరకు స్థాపించిన వ్యక్తి. ఆయన వేడుకలు కూడా మహారాష్ట్రలో మాదిరిగా తెలంగాణలో కూడా ప్రభుత్వమే ఘనంగా నిర్వహించాలని ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నాను. ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా మనం సాధారణంగా కూడా ఒక హిందూ సామ్రాజ్య దినోత్సవంగా జరుపుకుంటాం. మరి శత్రువులకు ఏ రకంగా సింహస్వప్నం మనం చూస్తూ ఉన్నాం. ఆయన చరిత్రను పక్క తీసుకుపోవడానికి సెక్యులర్ ప్రభుత్వాలు ఏ రకంగా ఎన్ని కుట్రలు చేస్తారో మనం అందరూ చూస్తూ ఉన్నాం. దురదృష్టం వాళ్ళు క్షత్రియ దానికి వెళ్ళి మల్లారం రోడ్డు విగ్రహం పెట్టుకొని తాత్కాలికంగా కూడా ప్రోగ్రామ్ చేసుకుంటున్నటువంటి సెక్యులర్ గవర్నమెంట్ గత సంవత్సరం పర్మిషన్ ఇవ్వడం లేదు. మరి ఆయన ఒక మతవాదిగా కూడా ఎంతవరకు సంబంధం ఒకసారి ఈ గవర్నమెంట్ ఆలోచన చేయాలి. ఖచ్చితంగా కూడా రేపు భారతీయ జనతా పార్టీ మున్సిపాలిటీకి వెళ్తే శివాజీ విగ్రహానికి కూడా మొట్టమొదటి పర్మిషన్ ఇచ్చే శివాజీ విగ్రహం ప్రయత్నం చేస్తాం. ఒక వీరుడు ఒక హిందువులను ఏ రకంగానైతే గౌరవంగా చూడాలనో, హిందుత్వం కోసం ఏ రకంగా పోరాడిందో, ఈ భారతదేశ స్వాతంత్ర్యం కోసం మొఘల భారతీయుడిని కాపాడడానికి ఏ రకంగా పోరాడో ఆయన పోరాట స్ఫూర్తిని దాన్ని తీసుకోకుండా ఆయన ఒక మతవాదిగా ముద్ర వేసే ప్రయత్నం చేస్తున్న సెక్యులర్ ప్రభుత్వాలు. మరి విధానం తప్పు కనుక ఇంతకు ముందు కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మేము ఈ కార్యక్రమాన్ని కూడా ప్రభుత్వం నిర్వహించడం మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఛత్రపతి శివాజీ మహారాజ్ స్వరాజ్యం ధర్మస్థాపన కోసం ఎన్నో పోరాటాలు చేశారని శివాజీ సేన నాయకులు జంగ ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. ముస్తాబాద్ మండలంలోని ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలను బజరంగ్ దళ్, ఛత్రపతి సేన, హిందూ సేన నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అనంతరం చిప్పలపల్లి గ్రామంలో ఛత్రపతి శివాజీ సేన సమితి ఆధ్వర్యంలో విగ్రహ వ్యవస్థాపకులు జంగ ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ జయంతిని పురస్కరించుకుని శివాజీ విగ్రహానికి పూలమాలలు వేసి మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు శివాజీ వీరత్వాన్ని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచులు గాడిచెర్ల దేవయ్య, తాడెపు జ్యోతి, ఎల్లం, గాడిచెర్ల రామచంద్రం, జంగ ప్రభాకర్, సుద్దాల రాజయ్య, సుద్దాల అన్నయ్య, గాడిచెర్ల కిషన్, కొమ్మటి రాజమల్లు, కొమ్మటి శ్రీనివాస్, పోతారం సతీష్, బజరంగ్ దళ్, బీజేపీ, టీఆర్ఎస్ కార్యకర్తలు, శివాజీ అభిమానులు పాల్గొన్నారు.  ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా మన సాధారణంగా కూడా ఒక హిందూ సామ్రాజ్య దినోత్సవంగా జరుపుకుంటాం. ఆయన చరిత్రను పక్క తీసుకుపోవడానికి సెక్యులర్ ప్రభుత్వాలు ఏ రకంగా హిందుత్వం కోసం పోరాడిందో, హిందుత్వం కోసం ఏ రకంగా గౌరవంగా చూడాలనో, హిందుత్వం కోసం ఏ రకంగా పోరాడిందో ఆయన ఒక మతవాదిగా ముద్ర వేసే ప్రయత్నం చేస్తున్నాం. మరి విధానం తప్పు కనుక ఈరోజు
కార్యక్రమాలు నిర్వహించిన శివాజీ గారు మరి 1660 సంవత్సరంలో హిందూ మరాఠవాడ సామ్రాజ్యాన్ని స్థాపించే దిశలో ముందుకెళ్తున్న తరుణంలో మహారాజుగా పట్టాభిషేకం చేసి వారిని కొనియాడిన మహారాష్ట్ర సమాజం మరి అదే స్ఫూర్తితోని మరి ఇప్పుడున్న మన మధ్యలో వారి శివాజీ గారి విగ్రహాలను పెట్టుకొని మరి వారి స్ఫూర్తిని కొనసాగే విధంగా యువకులకు కూడా ఎప్పటికప్పుడు ముందు వాళ్ళని తెలియజేస్తూ మరి ఇంత మంచి ఒక చరిత్ర కలిగిన మహనీయుని జయంతి రోజు మరి ప్రభుత్వాలు కూడా ఒక జాతీయ సెలవు దినంగా ప్రకటించాలి. మరి ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బండి సంజయ్ గారు కూడా దీని మీద దృష్టి పెట్టి జాతీయ సెలవు దినంగా ప్రకటించే విధంగా ముందు చొరవ తీసుకోవాలని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన యువకులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. కొలపల్లి గ్రామంలో ఛత్రపతి శివాజీ సేన ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ జన్మదిన వేడుకలు జరుపుకున్నాము. ఛత్రపతి శివాజీ గారు తన చిన్న ఏటనే మన హిందూ సామ్రాజ్యాల మీద దండెత్తుతున్న మొఘల్ సామ్రాజ్యాన్ని గడగడలాయించి మన హిందూ అస్తిత్వాన్ని, హిందూ ధార్మిక శక్తులను కాపాడటానికి వెన్నొంచి పోరాడి భారతదేశంలో మొత్తం అఖండ భారతంలో ఉన్న రాజులకు అందరికీ ఒక స్ఫూర్తినిస్తూ హిందూ ధర్మాన్ని కాపాడే విధంగా కొట్లాడి మన హిందూ పరిరక్షణగా కాపాడినాడు. అందుకే హిందూ సామ్రాట్గా పేరు తెచ్చి యావత్తు అఖండ భారత్లో ఉన్న చక్రవర్తులందరూ ఈ హిందూ ధర్మాన్ని కాపాడే ఏకైక వీరుడిగా కొనియాడుతూ ఛత్రపతి అనే బిరుదుతో సత్కరించి అతనికి ఎనలేని విధముగా కొనియాడి భారతదేశంలోని ప్రతి ఒక్క విలేజ్లో ఈ రకంగా విగ్రహాలు పెట్టే స్థాయికి ఎదిగిండ్రు. కాబట్టి ప్రతి ఒక్కరూ హిందువులు గౌరవించదగ్గ విషయం ఇది. మన అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి మన ధర్మాన్ని కాపాడుకోవడం కొరకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, ఛాయశక్తుల కొట్లాడి మనము ఐకమత్యంగా ఉండాలని కోరుచున్నాను. నేటి యువతకు ఆదర్శప్రాయుడు ఛత్రపతి శివాజీ అని ప్రోత్సవి వేములవాడ శాసనసభ్యులు ఆర్ శ్రీనివాస్ పేర్కొన్నారు. ఛత్రపతి శివాజీ జయంతిని పురస్కరించుకుని వేములవాడ అర్బన్ మండలం మారపల్లి గ్రామంలో ఛత్రపతి శివాజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆనాడు జరుగుతున్న అణచివేతకు వ్యతిరేకంగా పోరాటం చేసిన గొప్ప పోరాట యోధుడు ఛత్రపతి శివాజీ అని అన్నారు. ఛత్రపతి శివాజీ చిన్ననాటి నుండి మొదటి గురువు అయిన తల్లి ద్వారా దేశభక్తి, ధైర్య సాహసాలు, ప్రజలపై భక్తిభావం పెంపొందించుకున్నాడన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పిల్లి కనకయ్య, స్థానిక మాజీ సర్పంచ్ నవీన రాజు, వివిధ గ్రామాల మాజీ సర్పంచ్లు, ఎంపీటీసీలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. శివాజీ మహారాజ్ కి महाराज के छत्रपति शिवाजी महाराज की छत्रपति शिवाजी महाराज की छत्रपति शिवाजी महाराज की ఈరోజు ఆరపల్లిలో గౌరవ పెద్దలు ప్రభుత్వ వైపు వేములవాడ శాసనసభ్యులు ఆర్ శ్రీనివాస్ గారు మరి శివాజీ జయంతి సందర్భంగా వారికి పూలమాల వేసి ఆరపల్లె గ్రామస్తులతో పాటుగా మరి కాంగ్రెస్ మండల ప్రెసిడెంట్ అందరూ అన్ని వర్గాల నుంచి వచ్చి ఈరోజు ఆరపల్లెలో ఘనంగా మరి శివాజీ జయంతి జరుపుకోవడం జరిగినది. ఈరోజు ఆరపల్లి గ్రామంలో శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని మా గౌరవ ఎమ్మెల్యే ప్రియ నాయకులు ఆది శ్రీనివాస్ గారు ఇది కార్యక్రమానికి ఇచ్చేసి వారి చేతుల మీదుగా జయంతి ఉత్సవాలు ప్రారంభించడం జరిగింది. మరియు మార్కెట్ కమిటీ చైర్మన్ గారు, మా మండల అధ్యక్షులు పిల్లి కనకయ్య గారు, అలాగే స్వామి గారు, డైరెక్టర్ గారు, ప్రతి ఒక్కరూ వివిధ హోదాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ఈ ఛత్రపతి శివాజీ మహారాజ్ ఉత్సవానికి పాల్గొన్న వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే ఆరక్షేత్రీయ కుల సంక్షేమ సభ్యులు ఎక్కడున్నా కూడా ఛత్రపతి శివాజీ మా యొక్క ఉనికి అని చెప్పేసి గొప్పగా చాటుకొని
ప్రతి గ్రామాన ఛత్రపతి శివాజీ యొక్క ప్రతిమలు ప్రతిష్ఠించుకొని వారి ధైర్యాన్ని, వారి యొక్క స్ఫూర్తిని, వారి యొక్క హిందూ ధర్మాన్ని రక్షించిన తీరును నెమరు వేసుకుంటూ తప్పకుండా హిందూ ధర్మ ప్రచారానికై, హిందూ ధర్మ రక్షణకై కంకణం కట్టుకొని బయలుదేరుతున్నారు. ఈరోజు ఆరేపల్లి గ్రామంలో శివాజీ జయంతి సందర్భంగా వేములవాడ శాసనసభ్యులు ఆది సీనన్న గారు పిలవగానే మరో పిలుపుగా భావించి ఆరేపల్లి గ్రామం చేసే సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞత తెలుపుతూ, అలాగే ఈరోజు కుల పెద్ద మనిషి అయినటువంటి సిల్వెల్ తిరుపతి ఆధ్వర్యంలో శివాజీ జయంతిని చాలా పెద్దగా ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. దీనికి సహకరించిన గ్రామ ప్రజలు కావచ్చు, మరియు ప్రజాప్రతినిధులు, ఆహ్వానించిన ప్రజాప్రతినిధులు అందరూ రావడం చాలా సంతోషకరం. వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. ముఖ్యంగా వేములవాడ శాసనసభ్యులు ఆదిశీరణ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఆరేపల్లి గ్రామ తరఫున సర్పంచ్ నవీనరాజ్. వేములవాడ రూరల్ మండలం జయవరం గ్రామంలో ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలను పురస్కరించుకొని శివాజీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ పాది శ్రీనివాస్ హాజరయ్యారు. అనంతరం స్వీట్లను పంపించేశారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. पवन कुमार एक्सक्लूसिव मिक्स। శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి జయంతి సందర్భంగా ఇక్కడ జయవరంలో, అంతకుముందు అయ్యూరుపల్లిలో, ఆరపల్లిలో, చీర్లవంచులో జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించే క్రమంలో మరి ఆ మహనీయుడికి పూలమాలను సమర్పించి వారి అడుగుజాడలో నడుస్తామనేటువంటి ఒక ప్రతిను పూనేటువంటి క్రమంలో 380 సంవత్సరాల క్రితమే, ఇంచుమించు 380 సంవత్సరాల క్రితమే వారు జన్మించిన సందర్భంలో 395 జన్మ జయంతి అంటున్నారు. కానీ నేను అనేది ఏంటంటే 380 సంవత్సరాల పైచులకు 15 సంవత్సరాల బాలుడుగానే ఆనాటి అణచివేతకు, వివక్షకు వ్యతిరేకంగా పోరాటం చేసి పేదల పక్షాన నిలబడ్డటువంటి ఒక గొప్ప యోధుడి శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి విగ్రహానికి ఈరోజు మనం పూలమాలు సమర్పించుకుని జయంతి సందర్భంగా వారి యొక్క ఆలోచన ముందుకు తీసుకొని పోదని చెప్పినటువంటి కార్యక్రమం నిర్వహించడం అభినందనీయం, శుభదాయకం. భవిష్యత్తులో ఏ ప్రాంతంలో అయినా ఏ ఇబ్బంది వచ్చినా నా దృష్టికి తీసుకొని రావాలని చెప్పని ఈ సందర్భంగా కోరుతూ, ఇక్కడ ఒక హైమాస్ లైట్ కావాలని చెప్పని తనలో అడుగుతా ఉంది. తప్పనిసరిగా ఆ హైమాస్ లైట్ కూడా వీళ్ళ తొందరలో పెట్టి ఏర్పాటు చేసి, ఇప్పుడు ఎన్నికల కోడ్ ఉందిగా చెప్పరాదు. మీరు 4వ తారీఖున నాకు మీ ఊరి నుంచి ఒక దరఖాస్తు రాసి పంపినట్టయితే దానికి సంబంధించి కూడా ఏదో పనిలో పెట్టించి ఇక్కడ ఏర్పాటు చేస్తామని చెప్పని ఈ సందర్భం మీ అందరికీ కూడా తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం కల్పించినటువంటి ఈనాడు ఇక్కడ జయవరం ఉన్నాం. ఇంతకంటే ముందు అయ్యూరుపల్లి గ్రామంలో, అంతకంటే ముందు ఆరేపల్లి గ్రామంలో, ముందు చీరావచి గ్రామంలో కూడా ఈ చక్కటి శ్రీ 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 శివాజీ మహారాజ్ ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి జయంతి వేడుకల్లో పాల్గొనే అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరు కూడా నా వైపు నుంచి ప్రత్యేక అభినందన తెలియజేస్తా ఉన్నాను. ఛత్రపతి శివాజీ సేన నిరంతరం ధర్మరక్షణే ధ్యేయంగా పనిచేస్తుందని శివాజీ సేన అధ్యక్షులు చిగురు వెంకన్న పేర్కొన్నారు. ముస్తాబాద్ మండలం కొండాపూర్ గ్రామంలో ఛత్రపతి శివాజీ జయంతిని పురస్కరించుకుని డాక్టర్ చిగురు ఆదిమలన్ బాబా, చిగురు వెంకన్న ఆధ్వర్యంలో గ్రామ ప్రజల సహకారంతో శివాజీ విగ్రహ ప్రతిష్టాపనకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఛత్రపతి శివాజీ సేన అధ్యక్షులు చిగురు వెంకన్న ముదిరాజ్ మాట్లాడుతూ, ఛత్రపతి శివాజీ సేనను స్థాపించి శివాజీ విగ్రహ ప్రతిష్టాపన కోసం విగ్రహదాతగా హిందూ బంధువులందరినీ ఏకం చేసి సనాతన హిందూ ధర్మ రక్షణకు పునః ప్రతిష్టాపన చేసిన డాక్టర్ చిగురు ఆదిమలన్ బాబాకి కొండాపూర్ గ్రామ ప్రజల సేన తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఛత్రపతి శివాజీ సేన వ్యవస్థాపకులు డాక్టర్ ఆదిమలన్ బాబా ఆశయం ఛత్రపతి శివాజీ చూపిన ధర్మ మార్గాన్ని అనుసరించడమే అని, వారి ప్రకారమే ఛత్రపతి శివాజీ సేన నిరంతరం పనిచేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఛత్రపతి శివాజీ సేన అధ్యక్షులు చిగురు వెంకన్న, ఉపాధ్యక్షులు గుడికందుల మహేందర్, ప్రధాన కార్యదర్శి పెద్దూరి శ్రవణ్ గౌడ్, కోశాధికారి సర్దాని నందం మంద బాలరెడ్డి, గుడికందుల పాపిరెడ్డి, బొంత నారాయణ, గంతరాజు, మార్వాడి గంగరాజు, వంగ మోహన్ రెడ్డి, సర్దాని కిషన్, ఐనేని బాలరెడ్డి, శనిగారం కిషన్,
పెండియాల నారాయణ రెడ్డి, ఎక్కల దేవి సాయి, ఎక్కల దేవి మహేష్, బండి ఆదర్శ్ తదితరులు పాల్గొన్నారు. స్థాపకులు విగ్రహదాతగా విగ్రహం ఇస్తానని అన్నారు. మరి ఇంకోరైనా గద్దె గురించి ఎవరైనా వారంతగా సహాయం చేస్తే బాగుంటుందని ఆలోచన. ఇంకోటి ఏంటంటే ఓన్లీ శివాజీ జయంతులు వర్ధతులు కాకుండా ఆయన చేసిన మంచి పనులు కూడా దాన్ని దృష్టిలో పెట్టుకొని నేటి తరానికి చెప్పాలని ఈ రోజున మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ ఛత్రపతి శివాజీకి ఇంత మంచి సహకరించి అందరు ముందుకొచ్చినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఈరోజు కొండాపూర్ గ్రామంలో ఛత్రపతి శివాజీ సేన ఆధ్వర్యంలో మరి హిందూ సామ్రాట్ ధీరత్వంలో వీరత్వంలో ఆనాడు మొఘల్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన ఛత్రపతి శివాజీ యొక్క జయంతిని ఛత్రపతి సేన ఆధ్వర్యంలో ఈరోజు అంగరంగ వైభవంగా జరుపుకోవడం జరిగింది. విచ్చేసిన ఛత్రపతి శివాజీ పూజకు ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు. అలాగే ఈ విగ్రహదాత చిగురు ఆదిమలం బాబా గారికి ఛత్రపతి శివాజీ సేన యూత్ తరపున ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఛత్రపతి శివాజీ మహారాజు గారి యొక్క విగ్రహాన్ని స్థాపించడం చాలా సంతోషం. విగ్రహాన్ని ఇవ్వడానికి ముందుకొచ్చినటువంటి ఆదిమలం బాబా గారికి ధన్యవాదాలు. వాస్తవంగా చరిత్రలో వాస్తవాలు తెలుసుకోవాలి. చరిత్ర చూసినటువంటి వక్రీకరించబడ్డటువంటి చరిత్ర ఉంది కాబట్టి ఇలా దాదాపు మెజారిటీ ఉన్నటువంటి ప్రజల కోసం ఇది విరోచితంగా పోరాడి వల్ల మన హక్కుల కోసం వాళ్ళు ఉద్యమించారు, రసూలు భాషలు. కాబట్టి విగ్రహాలు పెట్టుకోవడమే కాకుండా విగ్రహాలు ఎన్నుకున్నటువంటి వాస్తవ చరిత్రను అధ్యయనం చేయాలి. అధ్యయనం చేసి రాబోను వచ్చేటువంటి భవిష్యత్తు తరాలకి ఆ వాస్తవం తెలియజేసి ఈరోజు కొండాపూర్ గ్రామంలో శివాజీ దినోత్సవం జరుపుకుంటూ భూమి పూజ చేయడం జరిగింది. ఆ భూమి పూజకు విగ్రహం దాత ఆదిమల్ల బాబాని ఇంతకుముందు కొన్ని విగ్రహాలు కూడా ఇచ్చిండ్రు, పోలేరమ్మ ఇక్కడక్కడ కొన్ని. ఆయనే ఇదే విధంగా ప్రతిదానికి ముందస్తులు కాబట్టి ఆయన ఎలవెల్ల ఆయనకు కృతజ్ఞత చెబుతూ ఇంకేదికైనా తను తోడుపాటు ఉంటాడని, అదేవిధంగా ఇక్కడ ఈ స్థలాన్ని ఈ పోయినసారి ఈ విగ్రహం దాత కోసం అంటే అప్పటిదాకా అందరి ఆధ్వర్యంలో మళ్ళీ ఎందుకంటే ఈ మా కొండాపూర్ మాజీ సర్పంచి లక్ష్మీ ఇప్పుడు మన కరుణాకర్ ఆధ్వర్యంలో కొన్ని విగ్రహాలు ఇక్కడ ఒక 5-6 విగ్రహాలు పెట్టడం జరిగింది. బాలికలకు చదువుతోనే సమాజంలో తగిన గుర్తింపు లభిస్తుందని కలెక్టర్ పమేలా సత్పతి పేర్కొన్నారు. కరీంనగర్ పట్టణ కేంద్రంలోని కాశ్మీర్ గడ్డ ప్రభుత్వ ఎస్సీ కాలేజ్ గర్ల్స్ హాస్టల్ను కలెక్టర్ పమేలా సత్పతి, అడిషనల్ కలెక్టర్ ప్రఫుల్ దేశాయి మంగళవారం రాత్రి సందర్శించారు. హాస్టల్లోని మెస్, బాలికల వసతి గదులను, ఆర్ఓ వాటర్ ప్లాంట్ పరిశీలించారు. హాస్టల్లో కామన్ మెనూ ప్రకారం పోషకాహారం ఇస్తున్నారా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. హాస్టల్, మెస్, స్టడీ, ఫుడ్ కమిటీలపై వకాపు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం తరపున విద్యార్థులకు అన్ని హాస్టల్లో అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని, కామన్ డైట్ మెనూ ద్వారా సమతుల పోషకాహారం అందిస్తున్నామని తెలిపారు. విద్యార్థులు ఈ సౌకర్యాలన్నీ సద్వినియోగం చేసుకుని మంచి ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు. ఈ సందర్శనలో అడిషనల్ కలెక్టర్ ప్రఫుల్ దేశాయి, ఆర్డీఓ మహేశ్వర్, ఎస్సీ వెల్ఫేర్ ఏడీ నాగార్జున, జిల్లా బీసీ సంక్షేమ అధికారి అనిల్ ప్రకాష్, హాస్టల్ ప్రత్యేక అధికారి రాంబాబు, వార్డెన్ విజయలక్ష్మి పాల్గొన్నారు. పెద్ద పిల్లలు ఉన్నారు, పెద్ద పిల్లలు అందరికీ కూడా నా రిక్వెస్ట్, కావాలంటే మేము బుక్ సప్లై చేస్తాము. ఆర్ఎస్ అగర్వాల్ ఇంతకుముందు చెప్పారు, అది స్టాండర్డ్ బుక్. ఖచ్చితంగా ఎండ్ టు ఎండ్ ప్రతి క్వశ్చన్ని రోజుకి ఒక 5 క్వశ్చన్ మీరు అందరూ కలిసి కూర్చొని చేయండి. ఎందుకంటే దానికి ఇంటర్కి, డిగ్రీకి, పీజీకి, బీటెక్కి, దీనికి దానికి సంబంధం లేదు. ఎంకామ్కి ఏం క్వశ్చన్ వస్తుంది, ఎంఎస్సీకి కూడా అదే క్వశ్చన్ వస్తుంది. ఎందుకంటే నేను ఇంతకుముందు చెప్పాను 10th వరకే అది సిలబస్, కానీ డిగ్రీ ఆఫ్ డిఫికల్టీ పెరుగుతూ ఉంటుంది, వేరే వేరే అవుతుంది. సో అందరూ కూడా రోజు ఒక 10 క్వశ్చన్ సాల్వ్ చేసే విధంగా చేయండి. ఒక పేజ్ పడుకునే ముందు ఒక పేజ్ రాసుకోవడానికి ప్రయత్నం చేయండి. మీ క్రమశిక్షణ, మీ కృషి, ఇదే మాత్రం మీకు జీవితం అంతా పనికి వస్తుంది. అర్థమైందా? సో క్యారెక్టర్ బిల్డింగ్ మీద హార్డ్ వర్క్ చేయండి, చదవండి. ఎంతవరకు వీలైతుంది అంతవరకు చదవడానికి ప్రయత్నం చేయండి అండ్ ఇండిపెండెంట్ అవ్వడానికి ప్రయత్నం చేయండి. ఓకే, థ్యాంక్ యూ. వేములవాడ పట్టణ రజక సంఘం ఆధ్వర్యంలో శ్రీ శివలింగ సహిత మండలేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కళ్యాణ మహోత్సవంలో ప్రభుత్వ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం బీజేపీ మాజీ జిల్లా అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవులు మండలేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో రజక సంఘం సభ్యులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి సేవలో తరించారు.
महेशाय विद्महे वाग्विशुद्धाय धीमहि तन्नो अनुग्रह प्रसादितस्तु राजद्वारे राजमुखे उन्नतपानः अभिचन्द्रावर्तमिति परिवाढमानः अस्तग्धो विश्वावैरानि विद्वान् मातु संवरिपातु विश्वतः जातपदैराया पुरोहितो राजिन्यक्षीह देवान् भोलाशंकर भगवान की आधमानः अस्तग्धो विश्वावैरानि विद्वान् ओम शांति 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 ओम कर्तासि कर्तासि तमेव केवलं कर्तासि तमेव सर्वं खलविदं ब्रह्मा प्रत्येति त्वं भूमिरापो नलवयोनभा पंचमत्वं वायुस्त्वं सूर्यस्त्वं चन्द्रमास्त्वं ब्रह्मभूर्भुवः మండలేశ్వర స్వామి కళ్యాణోత్సవానికి విచ్చేసిన శ్రీ ప్రభుత్వ విప్ మా స్థానిక ఎమ్మెల్యే ఆది సీనన్న గారికి మరియు వివిధ నాయకులకు మా యొక్క శుభాకాంక్షలు తెలుపుతున్నాము. ఇంటి కార్యక్రమానికి ఇచ్చేసినందుకు మరొకసారి ఆది సీనన్న గారికి ధన్యవాదాలు చెప్తున్నాను. అలాగే మున్సిపల్ వైస్ చైర్మన్ గారికి, పట్టణ మార్కెట్ కమిటీ చైర్మన్ గారికి, వైస్ చైర్మన్ గారికి, వివిధ రాజకీయ నాయకులకు మా రాజకీయ సహకార సంఘ పక్షాన మల్లేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను. స్థానిక వేములవాడ రాజకీయ సహకార సంఘం ఆధ్వర్యంలో మల్లేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవానికి విచ్చేసిన మన ఎమ్మెల్యే ఆది సీనన్న గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. మరి రోజు మల్లేశ్వర కళ్యాణంతో పాటు మల్లేశ్వర స్వామికి బోనం చెల్లింపులు ఉంటాయి. ఇటు కార్యక్రమానికి భక్తులందరూ విజయవంతం చేసి ఆ స్వామి వారి కృపాకటాక్ష పాత్ర కావాలని కోరుకుంటున్నాను. ఈరోజు వేములవాడ ప్రజక సహకారం సంఘం తరఫున నిన్న బద్దిపోచమ్మ బోనాలు చేసుకోవడం జరిగింది. ఈరోజు శ్రీ మడలేశ్వర కళ్యాణోత్సవానికి చేసుకోవడం జరుగుతుంది. కళ్యాణోత్సవం అయిపోయినాక మళ్ళీ మడలేశ్వర స్వామికి బోనాలు కూడా చెల్లింపడం జరుగుతుంది. దీనికి అందరూ వచ్చినందుకు అన్నగారికి, ఆది సీనన్న గారికి, ప్రభుత్వ విప్పు గారు కాబట్టి అందరూ సంఘ సమాన గారికి, పట్టణ సీనన్న గారికి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సంఘ సమానకు, కౌన్సిలర్లకు, చిలక రమేష్ నాకు, రాంబాబు నాకు అందరికీ మా పేరు నుంచి మా సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. దీనికి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మల్లేశ్వర స్వామి కళ్యాణోత్సవం రెండవసారి స్థానికంగా ఉన్న రాజకీయ కమిటీ చాలా ఘనంగా నిర్వహిస్తూ ఉంది. ఈశ్వరుడే సృష్టికర్త. సాధారణంగా గ్రామాలలో గ్రామదేవతలు సంవత్సరానికి 3 సంవత్సరాలకు ఒకసారి 5 సంవత్సరాలకు ఉత్సవాలు చేస్తూ ఉంటాం. ఇక్కడ ఏ దేవాలయాల పూజ చేసినా సమాజం అంతా బాగుండాలని కోరుకునే ధర్మం ఒకటి హిందూ ధర్మమే కేవలం. మరి దాంట్లో భాగంగా నిర్వహిస్తున్న వీళ్ళందరికీ, ఈ స్థానికంగా ఉన్న ప్రజలకు, ఈ చుట్టుపక్కల ప్రజలందరూ కూడా ఆ భగవంతుడు ఆశీర్వచనం ఇవ్వాలి, ఆయురారోగ్యాలు కోరుతూ మరొక్కసారి కూడా నిజంగా కూడా ఆరోగ్యంగా మంచి బట్టలు వేసుకొని తిరుగుతున్నాం అంటే కేవలం వీళ్ళే కారణం. మరి అనాదిగా వస్తున్న ఆచారం ఏదైతుందో దాన్ని కుల వృత్తిని విడిచిపెట్టుకోకుండా సమాజం కోసం పాటు అనేక రకాల ఒక్కొక్క కులం ఒక్కొక్క రకంగా సమాజానికి ఉపయోగపడుతుంది కనుక రజక సంఘం వారి ఆధ్వర్యంలో మరి శ్రీ భవానీ మండలేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో మరి ఈరోజు వారి రజక సంఘం ఆహ్వానం మేరకు ఈ పూజా కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. మరి సందర్భంగా మమ్మల్ని ఇక్కడ ఆహ్వానించినటువంటి రజక సంఘ సోదర సోదరిమణులందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మరి లోక కళ్యాణార్థం చేసేటువంటి పూజలు మరి ఏ వర్గంలో ఉన్నటువంటి వారు ఆ వర్గంలో మరి ఈ రకంగా ఆ అమ్మవార్లకు, ఆ కులదేవతలకు బోనాలు సమర్పించుకుంటూ మరి ఈ విధంగా కళ్యాణ మహోత్సవాలు చేసుకుంటూ మరి వారి కుటుంబాలతో పాటు ఈ ప్రాంతం కూడా సుభిక్షంగా ఉండాలి, పాడి పంట చల్లగా ఉండాలి, అష్టైశ్వర్యాలు, ఆరోగ్యాలు, సకాలంలో వర్షాలు కురిసి మరి అందరూ కూడా సంతోషంగా ఉండాలని చేసేటువంటి పూజలు కూడా చాలా గొప్పనైనవి. మరి ఈ సందర్భంగా బోనాలు తీసుకున్నటువంటి మరి రజక సంఘం సభ్యులందరికీ కూడా మరి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ
రజక సహకార సంఘం ఆధ్వర్యంలో తమ ఆరాధ్య దైవమైనటువంటి శ్రీ మడేలేశ్వర స్వామి కళ్యాణోత్సవాన్ని అంగరంగ వైభవంగా ఘనంగా నిర్వహించుకునే క్రమంలో లోక కళ్యాణం జరగాలని, మా కుటుంబాలు బాగుండాలని, ఇలాంటి కీడు రాకుండా చూడు తండ్రి చెప్పని మొక్కేటువంటి కోరేటువంటి కార్యక్రమాన్ని చేస్తూ ఈరోజు కళ్యాణాన్ని ఘనంగా జరుపుకోవడం, అదేవిధంగా నిన్న పోచమ్మ తల్లికి బోనాలు సమర్పించుకోవడం, ఈరోజు స్వామివారికి కూడా బోనం కళ్యాణతో సమర్పించేటువంటి కార్యక్రమాన్ని మరి ఘనంగా నిర్వహిస్తున్న సందర్భంలో మమ్మల్ని ఆహ్వానించినందుకు రజక సహకార సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కుటుంబ సభ్యుడు పెద్దకు నేను నా వైపు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మల్లన్న సాగర్ కాలువ ద్వారా నక్కవాగులోకి నీరు విడుదల చేయాలని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని రైతులు కోరారు. ముస్తాబాద్ మండలంలో గన్నెవారిపల్లె, నర్సింల తండా, సేవాల తండా, మామిళ్లపల్లి గ్రామాల రైతులు సాగు చేసుకున్న పంట పొలాలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. భూగర్భ జలాలు అడుగంటడంతో బోరుబావుల్లో నీరు లేక పంట పొలాలు ఎండిపోతున్నాయని వాపోయారు. సుమారు 200 ఎకరాల వరి పంట నష్టం వాటిల్లిందని రైతులు తెలిపారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో మల్లన్న సాగర్ కాలువ ద్వారా నక్కవాగులోకి నీరు విడుదల చేశారని, అలాగే కాంగ్రెస్ ప్రభుత్వంలో నక్కవాగులో పుష్కలంగా నీరుండడంతో సాగు చేసుకున్నామని తెలిపారు. కానీ వేసవికాలం ప్రారంభం అవుతున్న సందర్భంగా భూగర్భ జలాలు అడుగంటడంతో పంట పొలాలు ఎండిపోతున్నాయని వెంటనే నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించి మల్లన్న సాగర్ నుండి నక్కవాగులోకి నీరు విడుదల చేయాలని కోరారు. మీరేమో జాబులు చేసుకుంటా మీరు బతకబట్టిరి, ఏ దానికి కూడా మీరు జాబుకు బతకబట్టిరి. మేము ఎల్లకాలం మేము కట్టం చేయబడుతుంది, మా కట్టాన్ని కూడా మీరు భరించలేకపోతుంది. ఎట్లా సార్ మీరు చెప్పుడు, ఎట్లా మీరు మాకు అప్పుడేమో మాకు జాబులు మీకు జాబులు వచ్చేపాటిగా మీరు గవర్నమెంట్ జాబులు వచ్చేపాటిగా మీరు బతుకుతారు. ఏమైనా ఓట్లు వస్తే అప్పుడు మా ఇంట్లో పోయిన ఊరికేస్తారు. దేని గురించి మీకు జాబులు వచ్చేపాటిగా ఊరికేస్తారు. మాకు వస్తాయా? మేము ఏ కట్టం చేసినా కానీ మాకు ఇదే దీని బురదగా కబడుతుంది. మాకేం జాబు? ఇప్పుడు ఇంత ఎండిపోతుంది, ఇంత కట్టబడుతుంది, ఇంత నకాగు నీళ్ళు ఇచ్చినా మేము బతుకుతాం కదా సార్. మాది పోతుగల్ గ్రామము. మాకు గనవారిపల్లె దగ్గర, ఇప్పుడు నిమ్మనోళ్ళ దగ్గర, అక్కవాగు దగ్గర ఇవన్నీ పొలాలు మొత్తం నీళ్ళు లేక మొత్తం ఎండిపోయినాయి. బోళ్ళు కూడా పోతలేవు, బాయిలు ఎండి మొత్తం ఎండిపోయినాయి. మొన్న మేము చెల్లపురం కాడికాడి సుకనపడ కాడికి పోతే మొత్తం నీళ్లు సస్యశ్యామలం ఉన్నాయి. ఎట్లంటే వానాకాలం లెక్క అనిపిస్తున్నది. ఇటు మొత్తము ఎండిపోయే వారికే అన్ని బోర్లు ఎండిపోయినాయి, బాయిలు ఎండిపోయినాయి. ఈ లాగోళ్ళు కూడా మీద పడుతున్నాయి. మాకు నీళ్ళు వచ్చే ప్రయత్నం చేస్తే, నక్కవాగుల నీళ్ళు వస్తే ఏమైనా బోర్లకు బాయిలకు ఊతాలవుతాయి, లేకుంటే దండిగే. గన్నవారిపల్లె గ్రామ పంచాయతీలో దగ్గర ఇప్పుడు 10 ఏళ్ళ నుంచి నీళ్ళు వచ్చినాయి. 8-10 ఏళ్ళు ఏ నీళ్ళు మంచిగా ఎండిపోకుండా తలగడి కాకుండా వండినాయి. ఇప్పుడు ఈ పోయిన సంవత్సరం నుంచి ఇప్పుడు బంద్ అయినాయి నీళ్ళు, మొత్తం తాళగడ్డలు అయిపోతున్నాయి. నక్కవాగులో నీళ్ళు ఇచ్చి ఇన్ని రోజులు పంటలు వచ్చినాయి అంటే, కానీ ఇప్పుడు మొత్తం వాగి ఎండి పీకింది. నీళ్ళు ఇవ్వమంటే ఇప్పుడు 15-20 రోజులు అయిపోతుంది తిరగబట్టి వాళ్ళ దగ్గరికి, ఈ దగ్గరికి ఇట్లా అందరి దగ్గర తిరుగుతున్నాం. వస్తున్నాయి అంటే నీళ్ళు వస్తారు. అది ఉన్న పొలాలను తాళగడ్డలు అయిపోతున్నాయి చూస్తే కింద మొత్తానికి. ఇట్లనే చేసి గవర్నమెంట్ మాకు నీళ్ళు ఇవ్వాలని కోరుకుంటున్నాం. గ్రామ పంచాయతీ నర్సింల తండ, మామిళ్ళవారిపల్లె. మా బావ అనేటైనే 7 ఎకరాలు వేసుకున్నాడు. ఆయనకు 5 బిడ్డలు. ఆయనకి ఏం ఆధారం లేదు. ఇప్పుడు దాదాపు 1-2 లక్షల పెట్టుబడి పెట్టిండు. ఈ ఎండిపోయినాక వాళ్ళ పరిస్థితి ఘోరమైపోయే పరిస్థితి ఉంది. దాదాపు ఇంకో 10 రోజులు అయితే ఈ 200 ఎకరాలు సుతికేమో ఎండిపోయే పరిస్థితులు ఉంది. ఈ 10 రోజుల్లో నీళ్ళు వస్తే మేమేమన్నా బతికే భవిష్యనే ఉంది, కానీ మాకైతే ఏం ఆధారం లేకుంటుంది. ఈ నక్కవాగు వారితే మాకు అన్నిటికీ సౌకర్యం ఉంటుంది. నీళ్ళు ఇవ్వాలని అని కోరుతున్నాము గవర్నమెంట్ని. ఫిబ్రవరి 19 నుండి 23 తేదీ వరకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా బిల్డింగ్ పెయింటింగ్ సంఘాల జేఏసీ నాయకులు బంద్కు పిలుపునిచ్చారు. వేములవాడ పట్టణంలో బిల్డింగ్ పెయింటింగ్ల సంఘాల ఆధ్వర్యంలో బుధవారం మీడియా సమావేశం నిర్వహించారు. వారు మాట్లాడుతూ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఫిబ్రవరి 19 నుండి 23 తేదీ వరకు 5 రోజుల పాటు బిల్డింగ్ పెయింటింగ్ కార్మికుల సమస్యలు, వాటి పరిష్కారం కోసం బంద్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇంటి యజమానులు, ఇంజనీర్లు, బిల్డర్స్, భవన నిర్మాణ కార్మిక సంఘాలు, కార్మికులు బంద్కు సహకరించాలని వారు కోరారు. బిల్డింగ్ పెయింటింగ్ సంఘాల జేఏసీ తరపున ఈరోజు వెమ్లవాడలో పోస్టర్ ఆవిష్కరణ జరుపుకోవడం జరిగింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా
మన ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా పెద్దపల్లి, జగిత్యాల, సిరిసిల్ల, హుస్నాబాద్ జోన్ వారీగా మేము మా వెమ్లాడ తరపున దీనికి బంద్కు మద్దతు తెలుపడానికి అందరం ఏకతాటిగా నడవడానికి ఈరోజు ఉమ్మడిగా ముందుకొచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేద్దామని జేఎస్ తరపున పోస్టర్ను ఆవిష్కరణ చేయడం జరుగుతుంది. కొడిమేల మండల కేంద్రంలోని ఒక ఫంక్షన్ హాల్లో చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. గత ప్రభుత్వ హయాంలో 2 దశాబ్దాలుగా టీచర్ల పదోన్నతులు లేవని, ఉద్యోగ అవకాశాలు కల్పించలేదని, కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హయాంలో ప్రమోషన్లు, ఉద్యోగ అవకాశాలు, ట్రాన్స్ఫర్లు కల్పించామని తెలిపారు. ఎంతో జటిలంగా ఉన్న జీవో నంబర్ 317 సమస్యను కూడా పరిష్కారాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం చూపిందని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి కొడిమేల మండల కేంద్రానికి చెందినవాడని, కావున కాంగ్రెస్ పార్టీ సూచించిన అభ్యర్థి నరేందర్ రెడ్డికి ఎమ్మెల్సీ ఓట్లు వేయాలని కోరారు. నేను మీ అందరికీ ఒకటే చెప్పదలుచుకున్నాను. మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఏ గ్రామంలో, ఏ మండలంలో, ఏ బూత్లో ఎవరు పనిచేస్తున్నారో వారికి సమాచారం ఉంటుంది. ఇప్పటికే 4-5 సర్వే ఏజెన్సీలు, ఇంటెలిజెన్స్ వాళ్ళు ప్రతి గ్రామంలో కూడా ఏం జరుగుతుంది రిపోర్ట్ ఇస్తున్నారు. మనం ఇప్పటికే చాలా ముందంజలో ఉన్నాం. ఈ 6-7 రోజులు మనం కష్టపడితే కాంగ్రెస్ పార్టీ బలపరిచిన పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి గెలుపునకు కాంగ్రెస్ నాయకులందరూ కృషి చేయాలని కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి అన్నారు. ముస్తాబాద్ మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మండల అధ్యక్షుడు ఎల్లా బాలరెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి, రాజన్న సిరిసిల్ల జిల్లా పట్టభద్రుల ఎన్నికల ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్ హాజరయ్యారు. వారు మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నరేందర్ రెడ్డి గెలుపు కొరకు ప్రతి కార్యకర్త సైనికులాగా పనిచేయాలని దిశానిర్దేశించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ తలారి రాణి నరసింహులు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఎల్లా బాలరెడ్డి, పట్టణాధ్యక్షులు గజ్జల రాజు, జిల్లా నాయకులు, మండల నాయకులు, గ్రామస్థాయి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వాస్తవం కాదని మీరు అందరూ కూడా నిరుద్యోగులు అడగాలి. ఉద్యోగాలు పొందిన వాళ్ళు ఉన్నారు, 55,000 మంది ఉద్యోగులు ఉన్నారు. ఇలా అలా కనీసం మన ఇలా ఓటుకుని నరేందర్ రెడ్డి గారిని తీసుకెళ్తే మన సమస్యల పట్ల మళ్ళీ ఒక అవగాహనతోని మనకు ఈ ప్రాంత అభివృద్ధికి పనిచేస్తాడు. ఆ రోజు జీవన్ రెడ్డి గారు ఎట్లా పనిచేసినారో ఇలా జీవన్ రెడ్డి గారి తర్వాత మళ్ళీ వీళ్ళు పనిచేసే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి మీరందరూ కూడా ఖండించాల్సిన బాధ్యత ఉంటుంది. ఇవాళ మీ దగ్గరికి నన్ను పంపించారు. నేను నాయకుడిని కాదు, మీ మధ్యలో ఉన్న ఒక సామాన్యమైన కార్యకర్తగా మన పార్టీ ఏదైతే బీఫామ్ ఇచ్చి మహేష్ కుమార్ గౌడ్ గారు పార్టీ తరఫున ఏదైతే ఆల్ఫాస్ నరేందర్ రెడ్డి గారిని ఏదైతే అభ్యర్థిగా ప్రకటించారో ఆ అభ్యర్థిని సిరిసిల్ల నియోజకవర్గంలో ఉన్న అత్యధిక ఓట్లు, ఎక్కువ శాతం ఓట్లు మన అభ్యర్థికి వేయించడానికి, మీకు పార్టీకి మధ్యలో సమన్వయకర్తగా వ్యవహరించడానికి నేను వచ్చిన 100% పూర్తి స్థాయిలో మీకు అందుబాటులో ఉంటా అన్న. మేము పనిచేస్తున్నాము కానీ ఎవరు గుర్తిస్తలేరు, ఎవరు మాట్లాడతలేరు అని చెప్పని అనిపిస్తుంది. ఎందుకంటే నేను ఆ స్థాయికి వెళ్ళి వచ్చినా కాబట్టి నాకు కూడా 10 ఏళ్ళు, నాకు 10 వచ్చే వరకు అట్లనే అనిపిస్తుండే. ఏమో ఇన్ని కేసులు పెట్టుకున్నా, ఇన్నిసార్లు జైలుపోయినా ఎవడు పట్టించుకుంటలేడు, ఎవడు గుర్తిస్తలేడు అని నాకు కూడా అనేక సందర్భాల్లో బాధ అనిపిస్తుండే. ఏ రోజైతే నేను అడగకుండా, ఊహించకుండానే నన్ను ఎమ్మెల్సీగా ప్రకటించారు, ఆ రోజు నాకు తెలిసింది మనము కష్టపడి ఏమీ ఆశించకుండా మనం పనిచేస్తే ఎవరో ఒకరు పైకి వెళ్ళి మానిటర్ చేస్తారు. మానిటర్ చేసి మనం కోరుకుంది మనకి ఇస్తారని చెప్పి మీకు నిలువెత్తు ఉదాహరణ సాక్ష్యం మీ ముందు నిలుస్తున్న నేనే. ఈరోజు ఆడికెళ్ళి వీడికి వచ్చిన నేను. మీరు కూడా పనిచేస్తే 100% మీ దాకా మీకు ఆ రకమైన రికగ్నేషన్ ఉంటుందని చెప్పి మీకు భరోసాని, ఆ ధైర్యాన్ని ఇస్తూ సమన్వయంతో పాపం అందరూ కూడా సమన్వయం చేసుకొని ఏదైతే ఇక్కడ లిస్ట్ ఆలస్యమైన విధంగా వారికారకంగా కాకుండా వేములవాడ పట్టణంలో శాంతి భద్రతల రక్షణ కోసం ప్రజల్లో విశ్వాసం పెంపొందేలా రోడ్డు మార్చ్ నిర్వహించామని టౌన్ సీఐ వీరప్రసాద్ పేర్కొన్నారు. వేములవాడ పట్టణంలోని తిప్పాపూర్ బస్టాండ్ నుండి కొర్లా బస్టాండ్ వరకు పట్టణ సీఐ వీరప్రసాద్ ఆధ్వర్యంలో రోడ్డు మార్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా టౌన్ సీఐ మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికలు, రానున్న మహాశివరాత్రి జాతర నేపథ్యంలో శాంతి భద్రతలను దృష్టిలో ఉంచుకొని ప్రజలకు భరోసా కల్పించేందుకు రోడ్డు మార్చ్ నిర్వహించామని తెలిపారు. రాజన్న ఆలయానికి వచ్చే భక్తులు మరియు పట్టణ ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐలు రమేష్, అంజయ్య, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
ఇప్పుడు మోడల్ కోడ్ ఆఫ్ కోర్టు ఎన్సీసీ అమల్లో ఉన్నందున ప్రజల్లో మరి శివరాత్రి సందర్భంగా ప్రజల్లో ఒక నమ్మకం, ఒక విశ్వాసం కలిగించడానికి ఈరోజు మన వేములవాడ పట్టణం నుంచి ఈ కోరుట్ల బస్ స్టాండ్ వరకు ఈ ర్యాలీ రూట్ మార్చ్ అనేది నిర్వహించడం జరిగింది. ఈ వేములవాడకి రాజన్న దర్శించుకోవడానికి లక్షలాది మంది ప్రజలు శివరాత్రి సందర్భంగా వస్తారు కాబట్టి ప్రజలు అందరూ కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ శాంతి భద్రతలకు విధానం కలిగించకుండా ట్రాఫిక్ నియమాలను పాటించి ప్రశాంతంగా పండుగ జరుపుకోవాలని, అదేవిధంగా ఈ ఎంసీసీ కూడా అమల్లో ఉన్నందున మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కూడా అమల్లో ఉన్నది. అందరూ వాటికి సంబంధించిన నియమాలన్నీ కూడా ఎలక్షన్ నియమాలన్నీ కూడా పాటించాలని తెలియపరచడం. ఇవి నాటి వార్తలు. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. అంతక్షలు నమస్కారం.